వెళ్తాను అంటే వద్దు అంటారు, లేదంటే ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపిస్తారు. వెళ్ళకపోతే శ్వేత చేసిన ఛాలెంజ్ లో ఓడిపోతాను. అందుకే అబద్ధం చెప్పైనా సరే వెళ్ళాల్సిందే. తినండి. ఇంకా ఏమైనా కావాలా? సరే. నానమ్మ గారండి, ఏమ్మా? రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. నైట్ రీడింగ్ చేయాలండి. అలాగా, చదువుకోమ్మా. వెళ్ళొస్తానండి. అదేంటి చదువుకుంటానని బయటకు వెళ్తావేంటమ్మా? నేను చదువుకుంటా అనింది వీధి దీపం కిందండి. యు మీన్ స్ట్రీట్ లైట్? యా అండి. ఇంట్లో ఇన్ని లైట్లుంటే స్ట్రీట్ లైట్ కింద చదువుకోవడం ఎందుకమ్మా? మీకు కరెంటు పొదుపు చేద్దామనండి. ఎలా? ఇంట్లో లైట్లు వేస్తే కరెంటు ఖర్చు అవుతుంది కదండి. అదే వీధి లైట్ అయితే పైసా ఖర్చు లేకుండా వెలుగుతుంది కదండి. అప్పుడు మన ఇంట్లో బిల్లు తగ్గినట్టే కదండి. అవునవునా? వెళ్ళిరా వెళ్ళిరా. థ్యాంక్స్ నానమ్మ గారండి. అయ్యో జాగ్రత్త, బుక్స్ జాగ్రత్త. వెళ్ళిరా. ఏయ్, చిన్నపిల్ల ఒక్కతే చదువుకోవడానికి బయటకు వెళ్తుంది. తోడుగా వెళ్ళి అది చదువుకోగానే లోపలికి తీసుకొచ్చేయండి. ఏయ్, తొందరగా తిని చావండ్రా. ఓకే అమ్మా. ఉసే శిరీష, ఆ గీతకి కాలో చెయ్యో విరగొట్టి ఆ పంతులుగాడిచ్చే డబ్బులు నొక్కేసే అవకాశం వచ్చింది. ఎలా అక్కా? ఇదిగో జాగ్రత్తగా విను. అలా చేద్దాం, అర్థమైందా? అర్ధరాత్రి బయటికెళ్లిన గీత తిరిగి ఇంట్లోకొచ్చేది ఆవిటితనంతోనే. ఇదిగో ఏం చేసైనా దాన్ని మంచం ఎక్కించాల్సిందే. పద పద. మామా, ఊరి చివరా చింత చెట్టు కాడ దెయ్యాలుంటాయా? ఎందుకే? ఉంటే ఓ 1000 అప్పు అడుగుదామని. దయ్యాల్ని అప్పడుగుతావా? అవు, వాటికైతే తిరిగిచ్చే పనుండదు కదా. దయ్యాలు కూడా వదలవానే? అవు. అయినా ఇప్పుడు దయ్యాల గురించి ఎందుకు? వెళ్ళి పడుకుందాం పదా. ఏ భయం అవుతుందా? భయమా? నాకా? నేను ఆంజనేయ స్వామి భక్తుని. నా పేరు వింటేనే దయ్యాలు కూడా చుచ్చు చుచ్చు పోసుకుంటాయి. అట్లానా మామ? అదిగో మా అమ్మ. అమ్మ మధుపతి, తప్పేమనుంటే క్షమించమ్మా. నాకు మాత్రం కనిపించకమ్మా. అసలే బీపీ పేషెంట్ని. అమ్మ మధుపతి, నువ్వు నవ్వుతుంటే అచ్చం శ్వేత నవ్వినట్టే ఉందమ్మా. మామోయ్, నవ్వింది నేనే. దాదా. ఏ, మీ అమ్మ లేదా? ఊరికే నీ ధైర్యం టెస్ట్ చేద్దామని అట్లా చెప్పిన. తెలుసు, నేను కావాలనే భయపడినట్టే యాక్షన్ చేశా. అబ్బో, నీకిట్లా కాదు చెప్ప. అవునా మామా? అగో మామ. వాయమ్మో. అయ్యో మామ. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనం, శ్రీయాంజనం 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 ప్రసన్నాంజనం. అమ్మ లేదే, ఊరికే తమాషా కన్నా. అమ్మయ్య. పండు
వండుకో మావా. ఏయ్ నా దిండేది. అదేంది మావా, గంత మంచిగా దిండు కనిపిస్తుంటే దిండేది అంటవేంది? ఏంటేంటి ఇక్కడ దిండుందా? అదిగా ఆడుంది కదా. ఏంటే నీ కంటికి నేను ఎర్రియద్వాలా కనిపిస్తున్నానా? అవును మావా, నాకేంది మావా, నువ్వెవరికైనా గట్లానే కనిపిస్తావు. చంపుతా. మరి లేకుంటేంది మామా, దిండుంటే లేదంటవేంది? ఉంటే చూపించమ్మా. ఉందో లేదో నువ్వే చూడు. ఏంటి, ఉందా లేదా? ఉందే, మరి ఇందాక కనిపించలేదు. ఉన్నాయి లేనట్టు కనిపిస్తుందంటే లేని ఉన్నట్టు కనిపిస్తాయా ఏంది? లేని ఉన్నట్టు అలా ఏం లేవులే. పడుకో. ఎవరిది? ఏంది మామా? ఎవరో తలుపు కొడుతున్నారే. ఎక్కడా? ఎవరు కొట్టట్లే మామా. అదిగో అంత క్లియర్ గా సౌండ్ వినపడుతుంటే లేదంటావేంటే? వెళ్ళి చూద్దాం పద. పదవే. లేదు మామా. నువ్వురా. నమస్కారం సార్. మీరా ఈ టైంలో వచ్చావేంటయ్యా? టైం ఎంత అయిందో తెలుసుకుందామని. టైము ఈ టైంలో ఇంత దూరం రావాలా? పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అడగొచ్చుగా. ఈ టైంలో తలుపు తడితే తీసే ఎదవి ఎవడుంటాడు సార్? చాలే, టైం 11:30 అయింది. పో. 11:30? చూసారా, అయితే మా టైం తప్పన్నమాట. తప్ప? అవును సార్, నేను బయలుదేరేటప్పుడు చూస్తే 11:15 అయింది. మీరేమో 11:30 అంటున్నారు. అంటే పావుగంట రాంగే కదా. నీ బొంద, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పావుగంట పడదా? అనవసరంగా నిద్ర పాడు చేసుకున్నా. నీది కాదయ్యా, నాది పాడు చేసావు. రావే, పడుకుందా. మంచి నిద్ర చెడగొట్టాడు. అదేంటే డోర్ తెరిచింది? నేను వేసొచ్చాను కదే. డోర్ మూసే ఉంది మామా, నీకు దర్శనట్టుగా అనిపిస్తుంది గంతే. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనపడడం అంటే ఇదేనా? పడుకుందాం పద.
శ్వేత ఆగు. ఏంది మామా? ఎక్కడికి వెళ్తున్నావే? నేనెక్కడికి వెళ్తున్నా మామా? అగో నీ పక్కనే పడుకున్నా కదా. నా పక్కన పడుకున్నావా? అవు గిదంతా భ్రమ కావనటే చూడు. నేను సీదా బయటికి పోయి డోర్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. అవును నిజమే. నాకంతా లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. శ్వేత నువ్వు పడుకో అమ్మా. నువ్వు పడుకో. పడుకో శ్వేత పడుకో. చూసావా ఎంత తెలివిగా నిన్ను బయటికి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సారు. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? నిన్ను బయటికి తీసుకొస్తే నాకు 50 రూపాయలు ఇస్తాను. ముందు తీ 50. ఇగో తీసుకో. ఇదేంటి నాకు ఇవ్వాల్సింది 50 అయితే 100 ఇచ్చావేంటి? గది కూడా 50. కాదు 100 కనపడుతోంది కదా. నోటు 100 కానీ సగం ముక్కే. ఇదేంటి సగం ముక్కే ఇచ్చావు? 50 అంటే 100లో సగమే కదా. అవును నేను ఇచ్చింది కూడా గా సగమే. లెక్క సరిపోయింది కదా. బాయ్. యాదవ జన్మ. ఎప్పుడు చూడు మోసపోవడమే. అనవసరంగా నిద్ర బొక్క. వామ్మో ఈ షెట్ ఎందుకు ఇంత పెద్దగా ఉన్నది? వామ్మో ఆ మర్రి షెట్ ఇదేనేమో. వామ్మో చుట్టూ శ్మశానం ఉంది, సమాధులున్నాయి. గిందులో దయ్యాలు గిట్ట లేవు కదా. డిస్టర్బ్ చేస్తే క్షమించుండ్రి. పడుకోండి. జాగ్రత్త. పడుకోండి. అమ్మో ఏనే దౌదాం. ఇంత అర్ధరాత్రి పూట ఇదెక్కడికి వెళ్తోందండి? స్ట్రీట్ లైట్ కోసం వెతుకుతున్నట్టుంది బుజ్జి. బొందరా నీ బొంద. స్ట్రీట్ లైట్ అయితే మన ఇంటి ముందే ఉంది కదా. ఈ శ్మశానానికి రావటం అది చాలా హైట్ ఉంటుంది కదా. అంతెత్తుంటే లైటింగ్ సరిగ్గా పడదని దాని ఎత్తున్న లైట్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేట్టుంది. అయ్యో మేధావులారా, మీరు కాసేపు నోరు మూసుకుంటే దాన్ని అడుగుదాం. ఏ గీత, ఇలా రావే. పెద్దమ్మ గారు చూసేశారు. ఇప్పుడు ఏం చెప్పాలి? నిజమే చెప్పేద్దాం. అవును, ఇంత రాత్రి వేళ శ్మశానానికి వచ్చావు. ఆ గుణపమేంటే?
ఈ బాల్ పాతి పెట్టడానికి వచ్చాను పెద్దమ్మ గారండి. బాల్ పాతి పెడతావా? ఎక్కడే? ఇదిగో ఈ శ్మశానంలోనండి. శ్మశానంలోనా? ఎందుకే? పందెం కట్టానండి. బాల్తోనా? కాదండి, శ్వేతతో. ఏమని? అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళి బాల్ పాతి పెట్టాలని. ఓ అలాగా, సరే నువ్వు వెళ్ళే. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారండి, నానమ్మ గారికి ఈ విషయం చెప్పకండి. అడగకపోతే చెప్పము. థ్యాంక్స్ అండి. నా వెంట రాకండి. మీరు నా తోడుగా వస్తే పందెంలో ఓడిపోతానండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మేము రాము. నువ్వు ఒక్కదాని వెళ్ళు. థ్యాంక్స్ అండి. బుజ్జి, ఇప్పుడు ఏం చేద్దామే? దెయ్యాల వేషంలో వెళ్తావండి. ఎందుకే? దాన్ని భయపెడితే దడుచుకుని మంచాన పడుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కి ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బు ఆటోమేటిక్ గా మనకే వస్తుంది. దాన్ని భయపడడానికి దెయ్యం వేషం ఎందుకే? నీ మేకప్ తీస్తే అలాగే ఉంటావుగా. చంపేస్తాను. ఇదిగో ముందుగా అందరం లైన్ లో వెళ్ళి పారిపోదాం పదండి. అందరం కలిసి వెళ్తే గీతకు డౌట్ వస్తుంది. అందుకే విడివిడిగా నలుగురు 4 వైపులు వెళ్దాం. నువ్వు పసుల పేడవైనా, అదే నువ్వు పసుల డాక్టర్ అయినా పర్ఫెక్ట్ గా ప్లాన్ ఇచ్చావురా. వెళ్ళండి. అయితే నేను అటు వెళ్తా. సరే. పడుకోమని చెప్పినా కదా, ఎందుకు లొల్లి చేస్తుండ్రు? సైలెన్స్. నా పని నేను చేసుకుంటా, మీరు సక్కంగా పడుకోండి. అమ్మో, ఏంలే. శ్వేత, కంట్రోల్. శ్మశానంలో శివుడుంటారంటారు. ఇది రుద్రభూమి కాబట్టి రుద్రుడే అధిపతి. ఓం నమః శివాయ. శ్మశానవాసి సదాశివ, నీ భక్తురాలు వచ్చింది నాయనా, నన్ను కాపాడు నాయనా. ఓం నమః శివాయ. 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 చూడవే, నన్ను చూడు, నిన్నెలా భయపెడతానో చూడు. నన్ను ఈ గెటప్ లో చూస్తే ఆ దయ్యమే భయపడుతుంది. ఇంకా నువ్వెంత? నువ్వు వస్తున్నాడు, దయ్యాల రాజు వస్తున్నాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గడపలో గీత నన్ను చూసిందంటే అది కోమాలోకి పోవలసిందే. వస్తుందా? పడిపోతావు, నన్ను చూసి పడిపోతావు.
పడిపోతావు దాన్ని పడగొడతా అంటే నేను పడిపోయినేంటి స్టడీ వస్తున్నాడు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.